హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అండి. అందుకోసం 2 పెద్ద సైజు ఆనియన్లు, అలాగే ఒక టమాటో, పచ్చిమిరపకాయలను కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని హీట్ అవ్వగానే ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో సాజీరా, చెక్క, అలాగే ఆకు వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్లు వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిరపకాయలను వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్ త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి వేసుకోవాలి ఒక టమాటో. మరొకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో సగం చెంచా వరకు పసుపు వేసుకోవాలండి. మరి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు చూద్దాం. ఈలోపు మసాలా ప్రిపరేషన్ కోసం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే సాజీరా, చెక్క, లవంగాలు, మిరియాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి పొడి చేసేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. చికెన్ వాటర్ అంతా బయటకు వచ్చేసిందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో టేస్ట్కు తగ్గట్టు కారం, అలాగే సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలండి. మరి ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పెరుగు తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఫస్ట్ వేయించుకున్న మసాలాను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 2 బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. చికెన్ సగం వరకు ఉడికిపోయిందండి. బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఈ పెరుగును ఇందులో యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేస్తున్నానండి. గ్రేవీకి తగ్గట్టు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు కుక్ అయిపోతుంది. ఇప్పుడు చూద్దాము. మరి ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంతే, కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలండి. ఇప్పుడు మరి ఒకసారి కలుపుకొని అంతే అండి. సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ అండి.